వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి రచన మా వదిన విడాకులు వింటారు. ఎప్పట్లాగే పొద్దున్నే వదిన దగ్గర నుంచి ఫోను. మామూలుగానే పనిలో పడి నేను తీయలేదు. వదిన ఊరుకుంటుందా? వాట్సాప్లో మెసేజ్ పెట్టింది, మీ అన్నయ్యకి డైవర్స్ ఇచ్చేస్తున్నాను అంటూ. వదినికి నాకు ఈ డైలాగ్ అలవాటే. 10 రోజులకోసారి అన్నయ్యకి విడాకులు ఇచ్చేస్తానంటూ ఉంటుంది. మళ్ళీ ఆ మర్నాడే అన్నయ్యకి ఇష్టమైనవన్నీ చేసి పెడుతూ ఉంటుంది. అందుకే నేను ఆ మెసేజ్ని కూడా పట్టించుకోకుండా పూర్తిగా నా పనిలో మునిగిపోయాను. మధ్యాహ్నం 12 దాటాక కాస్త పని తీరి కాఫీ కలుపుకొని గ్లాసు పుచ్చుకుని తాగుతూ వాట్సాప్ మెసేజ్లు చూస్తూ ఉంటే వదిన దగ్గర నుంచి ఏకంగా 4 మెసేజ్లున్నాయి. మొదటిది, మీ అన్నయ్యకి డైవర్స్ ఇచ్చేస్తున్నాను. రెండోది, రాత్రి ట్రైన్కి వెళ్ళిపోతున్నాను. మూడోది, కాదు మధ్యాహ్నమే బస్ ఎక్కి వెళ్ళిపోతున్నాను. నాలుగోది, మీ అన్నయ్యవి 4 జతలు డ్రై క్లీనింగ్కి ఇచ్చాను, ఆ మహానుభావుడికి గుర్తు చెయ్యి. ఇవన్నీ చదివాక ఈసారి ఏదో పెద్ద గొడవే అయినట్టుంది అనుకున్నాను. అయినా సరే నేను ఎప్పుడు అన్నయ్య పక్షమే గనక, ఎందుకు వదినా దేవుళ్ళంటే అన్నయ్యతో దెబ్బలాడతావు అని మెసేజ్ పెట్టా. టక్కున జవాబు వచ్చింది వదిన దగ్గర నుంచి, దేవుడే నెత్తి మీద కొబ్బరికాయ కొట్టినా రాయిలా కదలడు మెదలడు అంటూ. అబ్బో, ఇదేదో చూడాల్సిన విషయమే అనుకుంటూ వదినని కాస్త ఏడిపించాలనిపించి ఫోన్ చేశాను. ఇంతకీ నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నావా, బస్ స్టేషన్లో ఉన్నావా అని అడిగా. నన్ను మించిపోయింది కదా మా వదిన, అందుకే 2 కాదు ఎయిర్పోర్ట్లో ఉన్నాను అంది. దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది నాకు. బోర్డింగ్ పాస్ తీసేసుకున్నావా అన్నాను ఆతృతనంతా గొంతులో పలికిస్తూ. ఆహా, అంతా అయిపోయింది అంది. అది విన్నాక నాకు వదిన నిజంగా వెళ్ళిపోతోందేమోననిపించింది. అసలు ఏం జరిగింది వదినా? ప్రేమనంతా గొంతులో గుప్పిస్తూ అడిగా. ఆ మాత్రం అడిగినందుకే సంబరపడిపోయింది వదిన. ఇవాళ వాట్సాప్ చూసావా? అందులో ఫ్రెండ్స్ గ్రూప్ చూసావా? చూసి కూడా నీ బుర్రకి తట్టలేదంటే ఏమనాలి నిన్ను? అబ్బా, ఏముంది అందులో? మొన్ననే మాతృదినోత్సవం అయిపోయింది కదా, ఇంకంత మహిళలకి ప్రత్యేకంగా ఏముంది అని మన మంగ సెలబ్రిటీ వీడియో ఫార్వర్డ్ చేసింది, చూడలేదా? విషయం ఏమిటో అర్థం అవ్వక, నువ్వు సూటిగా విషయం ఏమిటో చెప్పకపోతే నేను ఫోన్ పెట్టేస్తాను అని బెదిరించా. నిజంగా అన్నంత పని చేస్తాననుకుందో ఏమో, అసలు సంగతి చెప్పడం మొదలెట్టింది. మొదటి వీడియో ఏమిటంటే, మొన్న మాతృదినోత్సవానికి ఒక సెలబ్రిటీ కోడలు వాళ్ళ అత్తగారి చేత ఆవకాయ బిజినెస్ పెట్టించింది. మహిళా ఎంటర్ప్రెన్యూర్ అంటూ అన్ని పేపర్లలో ఫోటోలతో సహా వచ్చింది కూడాను. ఆ సెలబ్రిటీ అత్తగారు ఆవకాయ ముద్దలు కలిపి అందరికీ రుచి చూడమని ఇవ్వడం, అందరూ తెగమెచ్చుకోవడం సోషల్ మీడియా అంతా వైరల్ అయింది. అవును, అయితే మరి మళ్ళీ ఇవాళ సోషల్ మీడియా అంతా ఇంకో వీడియో వైరల్. అదేమిటో, అంత కష్టపడి ఒక చిన్న బౌల్లో ఆవకాయ అన్నంలో కలిపి అందరికీ రుచి చూడమని ఇచ్చి అలసిపోయిందని వాళ్ళ ఆయన ఆ మహిళా ఎంటర్ప్రెన్యూర్ అయిన అత్తగారిని రిలాక్స్ అవ్వడానికి బ్యాంకాక్ తీసుకెడుతున్నట్ట. ఎయిర్పోర్టులో నవ్వుతూ నిలబడ్డ వాళ్ళిద్దరి ఫోటో వేసి రాశారు. చూడలేదా నువ్వు? ఇది నిజంగానే నేను చూడలేదు, కానీ అలా అనకుండా అందులో పెద్ద చెప్పుకోవడానికి ఏముంది వదినా అన్నాను తేలిగ్గా తీసేస్తూ. అంతే అంతే, ఆ అన్నకి తగ్గ చెల్లెలివే, మీకు తెలీదు సరే, ఇంకోళ్ళు చేస్తున్నా చూసి కూడా నేర్చుకోరు. ఇందులో నేర్చుకోవడానికి ఏముందని? అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటరు అంతే. అదే అదే, ఆ ఫ్యామిలీ మీకు లేదా అని అడుగుతున్నాను. పనివాళ్ల చేత ఆవకాయ పెట్టించి అలసిపోయినందుకే వాళ్ళ ఆయన ఆమెను బ్యాంకాక్ తీసుకెడుతున్నాడే, మరి స్వయంగా కారం కొట్టించి ఆవాలు దంపించి గానుగునుని దగ్గరుండి ఆడించి తెచ్చి మామిడికాయల కోసం తోటకెళ్ళి కోయించి శుభ్రంగా కాయలన్నీ కడిగి తుడిచి దగ్గరుండి నలక్కుండా ముక్కలు కొట్టించి జీళ్లు తీసి పొరలు విడదీసి శుభ్రంగా తడి లేకుండా తుడిచి పొడులన్నీ సరిగ్గా కొలతల ప్రకారం కలిపి చేతులు మండిపోతున్నా లెక్క చేయకుండా జాడీలోకి గుచ్చెత్తి ఏడాదికి సరిపడా 3 జాడీల ఆవకాయ పెట్టి నేను మీ ఫ్యామిలీ లేడీని కాదా? బిజినెస్ కోసం ఆవిడ చేస్తే
వాళ్ళ ఫ్యామిలీ ఆవిడ అలసిపోయిందని ఆరాటపడుతున్నారే. మరి ఉత్తి పుణ్యానికి పిల్లలకి, అమెరికాలో ఉన్న ఆడబడుచులకి ఆవకాయ సప్లై చేస్తున్న నేను మీ ఫ్యామిలీ లేడీని కాదా? మీ ఫ్యామిలీ కోసమే ఈ పని చేస్తున్నాననే గుర్తింపు అసలు మీ అన్నయ్యకి ఏ కోశానైనా ఉందంటావా? నాకు కాస్తైనా విశ్రాంతిని ఇవ్వాలని మీ అన్నయ్య బుర్రకి తట్టదు సరే. ఇలాంటి వైరల్ అవుతున్న వీడియోలు చూసైనా ఆ బుర్రకెక్కదు. వదినిస్తున్న ఉపన్యాసానికి నాకు నోట మాట రాలేదు. ఇంత కష్టపడినందుకు గుర్తింపుగా బ్యాంకాక్ కాకపోయినా బెంగళూరైనా తీసుకెళ్ళొచ్చు కదమ్మా. పోనీ అది వద్దు, ఓ 4 రోజులు ఓ రిసార్ట్కైనా తీసుకెళ్ళి నాకు కాస్త వంటింటి నుంచి సెలవు ఇవ్వచ్చుగా. అసలు ఆ మనిషికి ఇదేమీ పట్టనే పట్టదు సరికదా. పని కట్టుకుని వీడియో చూపిస్తే ఓ నైస్ అంటూ వెళ్ళిపోయారు. వదినికి ఏం చెప్పాలో నాకు తోచలేదు. ఇంకే మనిషితో వేగలేనమ్మా, అయిపోయింది నా ఓపిక. అందుకే వెళ్ళిపోదాం అనుకున్నాను. సెలబ్రిటీలు మాత్రమే వెళ్ళాలా రిలాక్సేషన్ అంటూ? నేను ఆవకాయ పెట్టాను, నేను అలసిపోయాను. నన్ను రిలాక్సేషన్ కంటూ బయటకు తీసుకెళ్ళాలి కదా మీ అన్నయ్య. అబ్బే, చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు అన్నట్టు మీ అన్నయ్యకి ఏమీ తెలీదు. చెప్తే అంతకన్నా అర్థం అవ్వదు, ఇంకా లాభం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయ్యో వదినా, అన్నయ్యకి అన్నీ డైరెక్ట్గా చెప్తేనే కానీ అర్థం అవ్వదు. నీకు చెప్పడం తెలియక మా అన్నయ్యని ఆడిపోసుకుంటున్నావు. నా తల్లే, ఆ అన్నకి తగ్గ చెల్లెలివేను. ఎంత డైరెక్ట్గా చెప్పాను అనుకున్నావు? ఆ వీడియో చూపించి చక్క పక్కన కూర్చుని కమ్మటి కాఫీ ఇచ్చి మరి మనం ఎప్పుడు వెళదామండి అంటే మీ అన్నయ్య ఏమన్నారో తెలుసా? నేను చెవులు ఫోన్ కంటించేశాను. మాగాయకాయ తెచ్చుకుందుకేనా, రేపు ఎడదాంలే అన్నారు. పక్కున రాబోయిన నవ్వుని బలవంతాన ఆపుకున్నాను. కాస్త శబ్దం వినబడిందేమో. నవ్వు నవ్వు, మొహమాటం ఎందుకు అంది అవతల నుంచి వదిన. అయితే ఇప్పుడు నీ ప్రయాణం ఎక్కడికో ఆరా తీశాను. కేరళలో ఓ రిసార్ట్కి ఓ 4 రోజుల్లో వచ్చేస్తాంలే. వచ్చేస్తాం అంటే అర్థం కాలేదు నాకు. వచ్చేస్తామంటే ఇద్దరం కలిసి, అదే నేను మీ అన్నయ్య ఓ 4 రోజులు కేరళలో గడిపి వద్దామని వెడుతున్నాం. అసలు వార్త చల్లగా చెప్పింది వదిన. అమ్మ వదిన, మొత్తానికి సాధించావన్నమాట. నెరజాణం అనిపించుకున్నావులే. అయితే డైవోర్స్ మాట లేనట్టేగా? తేలిగ్గా అన్నాను. ప్రస్తుతానికి పక్కన పెట్టాను అంతే, మళ్ళీ కావలసినప్పుడు తీస్తాను అంది. ఇది అన్యాయం వదిన. నువ్వు ఊరగాయలు పెట్టి అలసిపోయావని రిలాక్సేషన్ కోసం అన్నయ్య నిన్ను కేరళ తీసుకెడుతున్నాడు కదా, ఇంకా డైవర్స్ మాట ఎందుకు? మానే, వినడానికి కూడా విసుగ్గా ఉంటుంది. స్పష్టంగా చెప్పేశాను వదినతో. అమ్మా, అలా ఎలా కుదురుతుంది? ఈ ట్రిప్పు నేను పేచీ పెట్టి పోరు పెట్టి టిక్కెట్లు కొని రిసార్ట్ బుక్ చేస్తే ఇహ తప్పదురా భగవంతుడా అని వస్తున్నారు మీ అన్నయ్య. అందుకే ప్రస్తుతానికి డైవోర్స్ మాట పక్కకి మాత్రమే పెట్టాను. ఎప్పుడైతే తనంతట తనే నా గురించి ఆలోచించి నాకేది ఇష్టమో తెలుసుకుని ప్లాన్ చేసి నాకు కావలసిన చోటుకి సర్ప్రైజ్ అంటూ తీసుకెడతారో అప్పటిదాకా ఈ మాట పక్కనే అందుబాటులోనే ఉంచుకుంటాను. వదిన మాటలకి ఏం చెప్పాలో నాకు తోచలేదు. అసలు ఎప్పటికైనా వదిన అన్న ఈ మాటలు అన్నయ్యకు అర్థమవుతాయా? వసంతవల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ మా వదిన విడాకులు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.